రేపు ఎలిమినేషన్ ఎవరు, ఫ్లోరానా రీతూనా? కళ్యాణ్ శ్రీజ ఎందుకు విడిపోయారు? ఫైట్ ఫర్ సర్వైవల్ వాటర్ఫుల్ టాస్క్ నుండి ఎందుకు ఫ్లోరాని ఆడే ఛాన్స్ నుండి తప్పించారు? రీతు తనుజ మధ్య చెడిందా? అదరగొట్టిన సంజన సంచాలకత్వం, బెదరగొట్టిన ఫ్లోరా సంచాలకత్వం. కళ్యాణ్ కెప్టెన్ బ్యాండ్ని రాముతో నిరాకరించి దివ్యతో ఎందుకు కట్టించుకున్నాడు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. మీకు అప్డేట్స్ అడ్వాన్స్గా వస్తాయి. ఇక ఇప్పుడు అప్డేట్స్కి వస్తే, కళ్యాణ్ శ్రీజ ఎందుకు విడిపోయారు? అవునండి, ఇక్కడ ఈరోజు తెలిసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరం గమనించాల్సింది, ఇక్కడ 5 టీములు ఉన్నాయి. ఒకటి భరణి, దివ్య, తనూజ, కళ్యాణ్, సుమనన్న, శ్రీజ, మరి ఫ్లోరా, సంజన, డెమాన్, రీతు. అయితే శ్రీజ ఎవరితో జత కట్టింది? సుమన్తోని. మరి కళ్యాణ్ ఎవరితో జత కట్టాడు? తనుజతోని. మరి కళ్యాణుని శ్రీజ జిగిరి దోస్తులు కదా, ఇద్దరు కూడాను కామనర్స్ కదా, వాళ్ళిద్దరే కదా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కదా జత కట్టి ఆడాలి, ఆడితే గెలుస్తారు కదా, ఇద్దరు బలవంతులే కదా, ఇద్దరు తెలివైన వాళ్ళే కదా. కానీ ఎందుకు జత కట్టలేదంటే, శ్రీజ మహామేధావి. తను ఒకటే అంది, మనిద్దరం కలిసి ఉంటే, అంటే కళ్యాణుని శ్రీజ కలిసి ఉంటే హౌస్లో ఉన్నవారు అందరి కళ్ళు వీళ్ళ మీద ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మిగిలిన కామనర్స్ ముగ్గురే. ఈ ముగ్గురులోని డెమాన్ కాస్త రీతుతో వెళ్ళిపోయాడు, రీతుతో ఉంటున్నాడు. కానీ వీళ్ళిద్దరు ఉన్నారు, అందరూ కలిసి వీళ్ళిద్దరే టార్గెట్ చేస్తారు, ఇంక్లూడింగ్ కామనర్ డెమాన్తో సహా. డెమాన్ కూడా వీళ్ళపైన జాలి కనీసం చూపించడు. రీతు ఇలా అంటే అలాగా, ఇలా అంటే ఇలా అంటే ఇలా, ఒంగమంటే ఒంగుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నట్లయితే మనం ఘోరంగా అట్టర్ ఫ్లాప్గా ఫెయిల్ అవుతాం. కాబట్టి విడిపోదాం అనే ప్లాన్ చేసింది శ్రీజ. అందుకని శ్రీజ సుమన్ శెట్టితో జత కడితే, కళ్యాణ్ వచ్చి తనూజతో జత కట్టాడు. అయితే కళ్యాణ్ తనూజతో ఎందుకు జత కట్టాలి? ఎందుకు అంటే, కళ్యాణ్కి సపోర్ట్ చాలా తక్కువ ఉందని మనకు తెలిసిపోయింది. ఎందుకు? తను గెలిచే స్థాయి వచ్చిన ప్రతిసారి కూడా తను తప్పిస్తున్నారు తన స్నేహితులు అనుకున్న డెమాన్ అండ్ రీతుతో సహా. అంటే మోసం జరిగింది. ఈసారి మోసం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, రూమ్లోనే అందరూ కూడాను గారాబంగా చూస్తున్న గారాబాల పట్టి ఎవరంటే తనూజ మాత్రమే. ఆ తనూజ మీద పెద్దగా ఎవరికి గురి లేదు. ఒక సంజనాకు ఉంది, కానీ సంజన కూడాను తనూజ కాఫీ త్యాగం చేయడం వల్ల సంజన కూడాను తనూజకి ఏం చేయదు. కాబట్టి తనూజకి అందరూ సపోర్ట్ ఉంది. కాబట్టి అదే తనూజని తను గ్రూప్లో పెట్టుకున్నట్లయితే తనూజకు వచ్చిన సపోర్టు కళ్యాణ్కి వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ ఓడించాలనుకుంటే తనూజ ఓడిపోద్ది. మరి తనూజ గెలవాలంటే చచ్చినట్లు కళ్యాణ్ని గెలిపించాలి. అందుకని చెప్పేసి కళ్యాణ్ తనూజని చూజ్ చేసుకున్నాడు. అయినప్పటికీ కళ్యాణ్కి నువ్వు వర్స్ట్ ప్లేయర్ అని పేరు కూడా ఇచ్చారు. తనూజ ఆడకపోయినప్పటికీ, తనూజ కాము కూరుకున్నప్పటికీ, లేదు తనూజ బాగానే ఉంది కానీ నీ ఆట వల్లే పోయింది, నువ్వు వర్స్ట్ ప్లేయర్వి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి పోరాటాల నుండి గెలవాలంటే తనూజని జత కడితేనే కరెక్ట్ అనుకున్నాడు. తనూజని జత కట్టాడు కళ్యాణ్. అయితే తనూజ అని ఆట మీద కాన్సన్ట్రేషన్ లేకుండా తనూజ మొహం మీదే కాన్సన్ట్రేషన్ చేసినంతసేపు అన్ని టాస్కుల్లో కూడా ఓడిపోతూ వచ్చాడు బాబు గారు. ఇక ఫైనల్గా వచ్చినప్పటికి లాభం లేదని ఆట మీద కాన్సన్ట్రేషన్ చేశాడు, గెలిచాడు. ఎక్కడి వరకు గెలిచాడంటే కెప్టెన్షిప్ని గెలిచాడు. చివరి ఆఖరికి వెళ్ళి కెప్టెన్షిప్ గెలిచి ఆ కెప్టెన్షిప్ బ్యాండ్ని రాము తీసుకొచ్చి కట్టబోతున్నప్పుడు, ఆగురాము నువ్వు కాదు నాకు కట్టబోయేది అని చెప్పి ఆ కెప్టెన్షిప్ బ్యాండ్ని తీసుకొచ్చి దివ్య చేతులు పెట్టి, దివ్య నువ్వు కట్టు అన్నాడు. రాము కడుతున్న బ్యాండ్ని రాముతో కట్టించుకోకుండా నిరాకరించి దివ్యతో కట్టించుకున్నాడంటే ఇదేదో సెంటిమెంట్తో కట్టించుకున్నాడా, లేక రాము చేతితో కట్టించుకోవడం ఇష్టం లేక అట్ట లాగేసాడా అని అనుకున్నాను. కానీ రాముతో వద్దు అనే దివ్యతో ఎందుకు కట్టించుకుంటున్నాడు అంటే, దివ్య వచ్చిన మొట్టమొదటి రోజు కూడా నువ్వు వర్స్ట్ ప్లేయర్ ఆడట్లేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఇసుక టాస్క్లో, మిగతా టాస్క్లో ఇసుక బస్తాల టాస్కుల్లో కూడాను తనూజ మీదే సపోర్ట్ ఇస్తూ కళ్యాణ్ వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని రకాలుగా మాట్లాడితే వర్స్ట్ ప్లేయర్ అని దివ్య సర్టిఫికేట్ ఇస్తుంది. కాబట్టి ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అన్నారో వాళ్ళ చేత కెప్టెన్షిప్ బ్యాండ్ని కట్టించుకుందాం అనుకున్నాడు, దివ్య చేత కెప్టెన్షిప్ బ్యాండ్ని కట్టించుకున్నాడు. దట్ ఈజ్ కళ్యాణ్ పడాల ఆర్మీ. అయితే ఈ ఫైనల్గా ఆడుతున్న ఆటల్లోని ఏంటిది, ఫైట్ ఫర్ సర్వైవల్ అనే వాటర్ పూల్ టాస్క్లోని ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఆ 6గురిని పడుకోబెట్టి వాళ్ళ 6గురితో ఆడిస్తే, ఎవరు గెలిస్తే చివరాఖరి వరకు ఉంటే వాళ్ళకి వచ్చేసి సేఫ్ రూమ్లోకి పంపిస్తారు. 7గురు ఉన్నారు సభ్యులు. కాబట్టి ఆ 7గురిని ఎవరు? తనూజ, ఫ్లోరా,
డెమాను, రీతు, శ్రీజ, సుమన్ శెట్టి, సంజన ఈ 7గురిలో కూడా ఆడిస్తే 7గురిలో ఒకళ్ళు వచ్చేసి సేఫ్ రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ సడన్గా ఫ్లోరాని తప్పించారు. తప్పించేసేమో ఫ్లోరా నువ్వు సంచాలకురాలివి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అంటే ఫ్లోరా అనే వ్యక్తి గెలిచినట్లయితే ఆ సేఫ్ రూమ్లోకి వెళ్తుంది కదా, మరి ఫ్లోరాని ఎందుకు తప్పించారు బిగ్ బాస్? అంటే పొరపాటున ఫ్లోరా గెలిచినట్లయితే సేఫ్ రూమ్లోకి వెళ్ళిపోతే ఆమె నామినేషన్లో ఉండదు, ఎలిమినేషన్లోకి అవ్వదు అనేది బిగ్ బాస్ టార్గెట్. కాబట్టి ఈ వారం ఫ్లోరాని ఎలిమినేట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి ఫ్లోరా సేవ్ అవ్వకూడదని సంచాలకురాలుగా చేశారు బిగ్ బాస్. ఇప్పుడు 6గురే ఆడారు. 6గురి నుండి తనుజ లోపలికి వెళ్ళింది, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది ఆ వాటర్ పూల్ టాస్క్లని. కాబట్టి సంచాలకురాలుగా ఆమె అయినందుకు థ్యాంక్ యూ బిగ్ బాస్ అంది. కొంచెం మనం అనుకుంది కానీ థ్యాంక్ యూ చెప్పింది. కానీ ఆమెకు కూడా అర్థమైంది ఏంటంటే సేఫ్ జోన్లోకి వెళ్ళదని సేఫ్ జోన్లోకి ఆమెకు పంపించలేదు. కాబట్టి దీన్ని బట్టి ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఫ్లోరా ఒక్కదైనా ఎలిమినేట్ అవుతుంది అంటే ఇందులోనే ఫ్లోరాతో పాటు రీతు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీతుకి అత్యధికంగా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. రీతుకి ఆడవాళ్ళలో తక్కువ ఓట్లు వచ్చాయి, మగవాళ్ళలో డెమాన్కి తక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఏంటంటే రీతుకి పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అలేఖ్య చిట్టి పికెల్స్ నుండి ఒక అందమైన అమ్మాయి వస్తుంది, ఇంకొకరు కూడా వస్తున్నారు. కాబట్టి ఒక డెమాన్ పవన్ ఉండాలి కాబట్టి ఉంచుతారు అని నా ఒపీనియన్. కాబట్టి రీతుకి చాలా తక్కువ వచ్చాయి కాబట్టి రీతుని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఫ్లోరాని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఒకరినైతే గ్యారంటీగా పంపిస్తారండి. అయితే డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఇంకో ఎలిమినేషన్ ఉంది. ఆ ఇంకో ఎలిమినేషన్ ఎవరుంటారు? ఆ ఇంకో ఎలిమినేషన్ బిగ్ బాస్ చేయడు. బిగ్ బాస్ చేయకుండా వచ్చిన ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళలో ఎవరైతే డేంజర్ జోన్ ఒకరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిగతా వారు ఎవరుంటారో వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకొని ఈ వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి సరిగా లేదు కాబట్టి ఈ వ్యక్తిని మేము ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారంట. సో ఈ విధంగా ఏంటంటే రెండో ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ ద్వారా, ఎందుకే చెప్పారు 5 స్ట్రోమ్ అని చెప్పేసి, ఆ స్ట్రోమ్ అక్కడ ఉంటుంది. అయితే ఈ 5 స్ట్రోమ్లో రీతు అండ్ పడాల కళ్యాణ్ ఇద్దరు ఉంటారా, ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారా అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే లేడీస్ నుండి రీతు, జెంట్స్ నుండి పడాల కళ్యాణ్ వెళ్ళిపోతారని. కానీ అలా ఇద్దరు వెళ్ళిపోరని నేను అంటాను. ఎందుకంటే ఇద్దరు లోపల ఉంటే జంట పక్షుల్లా ఉన్నారు, వాళ్ళిద్దరు లవ్ అండ్ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అదే ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఇద్దరు కిటికీ నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ పెప్పేముంది? అందుకనే ఒకరు వెళ్ళిపోయి లోపల ఒకరు బయటకు వెళ్ళిపోయి ఒకరు లోపల ఉన్నారనుకోండి, ఒక పావురం ఎగిరిపోతే ఇంకో పావురం జంట పావురం ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ తర్వాత బాధపడుతుంది. కసి, కోపం, తపన, బాధ ఇవన్నీ చూస్తుంటే స్పైడర్ సినిమాలో సూర్యలాగా బిగ్ బాస్ అని మ్యూజిక్తో ఇలాగా ఎంత శాడిజమో కదా. నిజంగా బిగ్ బాస్లో చాలా శాడిస్ట్ ఉన్నాడండి. 2 పక్షుల్ని విడదీసి ఒక పక్షిని పంపించి ఒక పక్షిని అలా చూస్తూ ఉంటాడు. ఇది గ్యారంటీ. అందుకని ఇద్దరిని పంపించకన్నా ఒకరిని ఉంచుతారు. అయితే రీతుని ఉంచుతారు లేదా డెమాన్ ఉంచుతారు. కానీ ఎక్కువ ఛాన్సెస్ రీతుని పంపించేసి డెమాన్ ఉంచవచ్చు. చూద్దాం, ఇక్కడ ఏదైనా జరగచ్చు. ఇక తర్వాత అదరగొట్టిన సంజన సంచాలకత్వం. అంటే ఎండింగ్లోని కెప్టెన్షిప్ టాస్క్ ఇచ్చినప్పుడు సంజనాకి సంచాలకురాలుగా పెట్టారు. సంజనాకి సంచాలకురాలు పెడితే సంజన ఎంత అదరగొట్టిందంటే స్ట్రాటజికల్గా ఏదంటే ఫిజికల్గా తను ఆడలేని అంటది కానీ మెంటల్గానే తను చాలా బాగా స్ట్రాంగ్ అండి. ఎంత చక్కగా ఆడుతుందంటే ఎలా ప్లానింగ్ ఉందంటే అక్కడ 6గురు కూర్చుంటారు, 6గురికి కళ్ళ గంతలు కట్టేస్తారు. సంజన ఒకరికి ఎంచుకుంటే వాళ్ళు వచ్చేసి ఎవరిదో ఒకరితో లైట్ మీద ఉంటుంది ఆపేస్తారు. తర్వాత కళ్ళ గంతలు కట్టేసి తీసాక లైట్ ఎవరు ఆపారంటే చుట్టూ చూసినాక పలానా వ్యక్తి ఆపారు అని చెప్పాలి. కరెక్ట్ చెప్పగలిగితే ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. కరెక్ట్ చెప్పకపోతే ఈ కూర్చున్న వ్యక్తి, తప్పు చెప్పిన వ్యక్తి వెళ్ళిపోతారు. ఈ విషయంలో మొట్టమొదటి తను ఎంచుకున్నది ఎవరినంటే రాముని ఎంచుకుంది. ఎందుకు? ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి మళ్ళీ రెండోసారి కెప్టెన్ ఎందుకు, ఇంకోళ్ళకి ఛాన్స్ ఇద్దామని రాముని ఎంచుకుందండి. రాముని ఎంచుకున్నాక దివ్య లైట్ ఆపాడు. దివ్య ఇమీడియట్గా రాము అని చెప్పింది చక్కని రీజన్తో. కాబట్టి రాము ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత బర్నీని పంపించాలనుకుంది, బర్నీని ఎంచుకుంది. బర్నీ కూడా ఏంటంటే కళ్యాణ్ వెళ్ళిపోవాలని కళ్యాణ్ లైట్ ఆపాడు. కళ్యాణ్ కళ్ళ గంతలు తీసి చూసి నాకు ఇక్కడ ఎవరు ఆ లైట్ ఆపే ఛాన్స్ లేదు, బర్నీ గారు ఆపుతారని చాలా ఇంటెలిజెంట్గా చెప్పి బర్నీని చెప్పిస్తే అది ఓకే. బర్నీ కూడా తప్పక చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
కాబట్టి భరణిని అవాయిడ్ చేసింది. మూడోది వచ్చేసి సంజన వచ్చేసి తనూజని సెలెక్ట్ చేసుకుంటే తనూజ ఏం చేసిందంటే దివ్య లైట్ ఆపింది. దివ్య ఏం చేసింది తర్వాత తనూజ దివ్య ఇద్దరు అంటే దివ్య తనూజను బాగా నమ్మింది. నాన్న 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 భరణి అంటారు కాబట్టి భరణి వల్ల తనూజను నమ్మి నా లైట్ ఆపింది, కళ్యాణ్ అయింటాడని తప్పు చెప్పింది. తప్పు చెప్పడంతో ఆమె తప్పు చెప్పిందని చెప్పేసి దివ్యాని పంపించింది. కానీ తనూజ నీ లైట్ ఆపింది అనే విషయం చెప్పలేదండి. ఇంకొక సంచాలకురాలు అయితే నువ్వు తప్పు ఆన్సర్ చెప్పావు, నీ లైట్ ఆపింది పలానా వ్యక్తి అని చెప్పును. కానీ సంజన ఎంత తెలివైంది అంటే ఇంకొక తన లైట్ ఆపిందనే విషయం చెప్పలేదు. దానివల్ల ఏమైపోయిందంటే తను వెళ్ళి దివ్య కూర్చుంది. ఆ తర్వాత వచ్చేసి స్ట్రాటజీ ప్లేన్ చేద్దామని ఇమాన్యుల్ తీసుకుంది. ఎందుకంటే ఇమాన్యుల్ని ఆఖరి వరకు టచ్ చేయదు అమ్మ, అందుకని ఇమాన్యుల్ని టచ్ చేయలేదు అనుకోవాలని చేసింది. కానీ అక్కడ మాత్రం కొంచెం ఇదైంది. ఇమాన్యుల్ పేరు తెలిసిపోయి ఇమాన్యుల్ అవాయిడ్ అయిపోయాడు. నా కొంప ముంచావు కదా అని అన్నాడు. అది కొంచెం కామెడీగా జరిగింది. మొత్తానికి ఏంటంటే సంచాలకురాలుగా వెరీ గుడ్ అనిపించుకుందండి. ఆమె అదరగొట్టేసిందండి సంజన. తర్వాత సంచాలకత్వంలో బెదరగొట్టింది ఫ్లోరా. ఎందుకు బెదరగొట్టింది అంటే ఇక్కడ సంజన సంచాలకత్వం అదరగొడితే ఫ్లోరా బెదరగొట్టిందని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ వాటర్ఫుల్ టాస్క్ ఉంది. ఏంటిది? ఫైట్ ఫర్ సర్వైవల్ అని. ఆ టాస్క్లో అందరూ పడుకుంటే అందరూ చూసినప్పటికీ పాపం అల్పప్రాణి 4 అడుగులు ఉంటాడు సుమన్ మీద చూసి సుమన్ యు ఆర్ ఎలిమినేటెడ్ అంది. ఎందుకు? సుమన్ జడిసిపోయాడు. ఎందుకంటే నీ కాళ్ళు వెళ్ళి పాదాలు వెళ్ళి టచ్ అయ్యాను. అరే నేను 6 అడుగులు లేను కదా, ఎందుకు టచ్ అయ్యాను? నో వన్స్ నేను డెసిజన్ తీసుకున్నాను, నీకు టచ్ అయ్యి నేను చూశాను, ఇక్కడ డౌట్ వచ్చి అక్కడికి వచ్చాను, నువ్వు టచ్ అయింది, నువ్వు ఓడిపోయావని. పాపం ఇప్పుడు సుమన్ మీద ఎవరు చెప్పాలని లేదు, కానీ ఈమె కూడా సుమన్ని చెప్పి సుమన్ని అవాయిడ్ చేయించిన తర్వాత సుమన్కి సారీ సుమన్ అని కూడా చెప్పలేదు, బెదరగొట్టేసింది. ఆ దెబ్బతో నేను మిగతా వాళ్ళందరూ కూడా అమ్మనాయన ఫ్లోరా ఏమో అనుకున్నాం, కానీ సుమన్ మీదే పడిందంటే ఇక మా అందరి మీద పడుతుందని. చలికి వణికేరో తెలియదు, ఈమె బెదిరింపుకు వణికేరో తెలియదు కానీ మొత్తానికి వణుకుతూ ఆ వాటర్ పూల్లో పడుకున్నారు. కానీ అందులో కూడానండి టక బిగ్ బాస్ అడిగిన దానికి బెదరగొడుతూ ఆన్సర్ చెప్పింది. నిజంగా బెదరగొట్టిందండి ఫ్లోరా తన సంచాలకత్వం. ఈ ఫ్లోరా బెదరగొట్టిన సంచాలకత్వంలో ఫైనల్గా గెలిచింది ఎవరంటే తనూజ. ఆమె జెన్యూన్గా చెప్పింది అక్కడ సంజన ఉన్నప్పటికి కూడాను, సంజనాని గెలిపించాలని ఆ మనసులో ఉన్నప్పటికి కూడాను అక్కడ న్యాయం పైన ఆమె నిల్చుంది ఫ్లోరా. తనూజ గెలిచింది అని చెప్పింది. ఎందుకు గెలిచిందంటే ఆఖరి వరకు నీళ్ళు అందరివల్ల ఉండే తనూజ దాంట్లో అక్కడ ఆ టాస్క్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఆమె నీళ్ళు తక్కువ ఉన్నాయి. అయితే తనూజ గెలిచి లోపలికి వెళ్ళింది కదా, డాడీతో కూర్చున్నది, నాన్నతో భరణి గారితో కూర్చొని ఆమె చాలా బాధపడింది. అవునా నేను గెలిచాను, లోపలికి వచ్చాను, సేవ్ అయ్యాను కదా, రీతు వచ్చి నాకు కంగ్రాచులేషన్ అని చెప్పాలి కదా, హగ్గేని ఇవ్వాలి కదా, నాకు రీతు కంగ్రాట్స్ చెప్పలేదు, హగ్గు ఇవ్వలేదు నాన్న, నువ్వు బాధపడుతున్నావా అని అడిగారు. లేదు నాన్న కనీసం ఇవ్వాలి కదా, కట్టేసి అంటే నా స్నేహితురాలు కదా, నేను సేవ్ అవ్వడం తనకి ఇష్టం లేదా అని బాధపడింది. అప్పుడు కూడా మన భరణి గారు స్మైల్ నవ్వుతూ లేచి లేదు నేను రియాక్షన్ అవ్వలేదు అని అంటుంది. కళ్ళ తొడ్డానికి వస్తున్నాడేమో అనుకుంది. కళ్ళ తొడ్డానికి కాదు, యాపిల్ పండు వచ్చేసి దివ్యకి ఇవ్వడానికి వచ్చాడు. యాపిల్ మొక్క దివ్యకి ఇచ్చి నోట్లో పెట్టి బాగోదు కదా అని 2వ యాపిల్ మొక్క తనూజ చేతులు పెట్టాడు. పెట్టేసి ఈ మొక్కలు తిని సరిపెట్టుకుని అన్నారు. అంటే అర్థం ఏంటంటే అందరూ ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఎక్కువ ఆలోచించమాక అని. చూడండి ఎంత సింబాలిక్గా చెప్పాడు. యాపిల్ పండు మొక్క, నువ్వు ఒక మొక్క అని తేల్చి పడేసాడు. ఏదైనా భరణి గారు రేలంగి మావయ్య. సరే ఏదండి ఇప్పుడు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తొందరగా మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి ఫిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.